గత 10 రోజుల క్రితం మున్సిపల్ పరిధిలోని అందోల్ శివార్ డంపింగ్ యార్డులో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల పరిశీలనలో ఊహించని రీతిలో బయోమెడికల్ వ్యర్థాలను గుర్తించారు. దీంతో వాస్తవాలు వెలుగు చూశాయి. సంగారెడ్డి జిల్లా అందోల్లో చెత్త మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దూర ప్రాంతాల నుండి మెడికల్ కిట్స్తో కూడిన వ్యర్థాలతో పాటు స్క్రాప్ నిర్వాహకుల చెత్తను తెస్తూ డంపింగ్ యార్డులో వేసి తగలబెడుతుండడంతో వాయు కాలుష్యంతో అక్కడున్న ప్రాంతాల వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా పొల్యూషన్ అధికారుల ఆదేశాల మేరకు కమిషనర్ రవీందర్ తన కార్యాలయ సిబ్బందితో నిఘా పెట్టారు. పటన్ చెరువు నుండి వ్యర్థాలు తరలిస్తూ డంప్ యార్డులకు ప్రవేశించిన 2 DCM వాహనాలను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే చెత్త మాఫియా దారులు కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కల్పించుకున్నారు. చెత్త మాఫియాకు సపోర్ట్ చేస్తూ వాహనాలపై రవాణాదారులపై కేసులు నమోదు కాకుండా ఉండేందుకు కమిషనర్పై ఒత్తిడి పెంచారు. చేసేది లేక కమిషనర్ నామమాత్రపు ఫైన్ వేశారు. మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా ఇక మీదట ఎవరైనా డంప్ యార్డులోకి అక్రమంగా చెత్త తరలిస్తే ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. అందోల్లోని డంపింగ్ యార్డులో ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా అక్రమంగా వ్యర్థ పదార్థాలు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ శివార్లోని 1141 సర్వే నంబర్లో డంపింగ్ యార్డులో అక్రమంగా ఇతర ప్రాంతాల నుండి వ్యర్థ పదార్థాలను తరలించి తగలబెడతంతో అక్కడున్న ప్రాంతాల వారికి పొగవాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు కలగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గత 2 రోజులుగా కమిషనర్ రవీందర్ సిబ్బందితో నిఘా పెట్టడంతో అక్రమంగా వ్యర్థ పదార్థాలతో కూడిన 2 DCM వాహనాలను పట్టుకున్నామని తెలిపారు. పటంచెరు నుండి మెడికల్ కిట్స్ పదార్థాలతో ఉన్న 2 DCM వాహనాలను అదుపులోకి తీసుకొని జోగిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కమిషనర్ రవీందర్తో చెత్త మాఫియా అలాగే స్థానిక కొందరు అధికార పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి చెందిన మా వాహనాలనే పట్టుకుంటారా, మా పవర్ ఏంటో చూపిస్తాం, ఉద్యోగం ఎలా చేస్తావు, నీ అంతు చూస్తామని కమిషనర్కు వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే మైనార్టీ నాయకులు బెదిరించారు. దీంతో కాసేపు జోగిపేట పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన స్థానిక ప్రజాప్రతినిధులు అక్రమ చెత్త మాఫియా వైపే సహకరించడంతో కమిషనర్ రవీందర్ ఏమీ తోచక నామమాత్రపు ఫైన్తోనే సరిపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా డంపింగ్ యార్డులో అనుమతులు లేకుండా వ్యర్థాలను చెత్తను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. డంపింగ్ యార్డులో కొందరు అక్రమ చెత్త మాఫియా గత కొన్ని రోజులుగా వ్యర్థాలను వేస్తూ తగలబెడుతున్న సమాచారం మా దృష్టికి వచ్చిందని నిఘా పెట్టి 2 అక్రమ చెత్త వాహనాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. 2 వాహనాలకు గాను 40,000 రూపాయల జరిమానా విధించి పోలీసులకు అప్పజెప్పడం జరిగిందన్నారు. జోగిపేట డంపింగ్ యార్డ్ పరిధిలో గత 10 రోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వచ్చి పర్యవేక్షణ చేయడం జరిగింది. అయితే ఆ పర్యవేక్షణలో అక్కడక్కడ బయోమెడికల్ వ్యర్థాలు ఉండడం గమనించి మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్కు వస్తున్నటువంటి ఇతర వాహనాలపై ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు అక్కడికి ఇతర ప్రాంతాల నుంచి 2 DCM నిండా వ్యర్థాలను తీసుకొచ్చి పారవేసే వ్యక్తులని పట్టుకొని ఆ వ్యర్థాలను పరీక్షించినప్పుడు అందులో ఎక్కువగా పేపర్ తుప్పు, కొన్ని బయోమెడికల్ వ్యర్థాలు కనుగొనడం జరిగింది. అలాంటి వారికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేసి అక్కడ వారితో 40,000 రూపాయలు జరిమానా కట్టించడం జరిగింది. అలాగే వారి నుంచి ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇతర ప్రదేశాలంటే వీళ్ళు పటంచెరు ప్రాంగణం నుంచి ఇటువంటి వ్యర్థాలను తీసుకురావడం జరిగిందని తీసుకొస్తున్నటువంటి ఆ వాహన నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. అంటే ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది సార్ ఇట్లా రవాణా? ఎప్పటి నుంచి నడుస్తుందో మాకు ఎటువంటి సమాచారం లేదు, కానీ దానిపై మేము ఒక రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. నుంచి ఎటువంటి కంప్లైంట్స్ రాలేదండి. కాకపోతే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారు చూసి మాకు ఇచ్చినటువంటి సలహా సూచన మేరకు అక్కడ ఒక కన్నేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇస్తున్నాను ఎంత దానిలో కంపోస్టింగ్ ఎలా జరుగుతుంది, డ్రై రిసోర్స్ వేస్టేజ్ని మనం సెగ్రిగేట్ చేస్తున్నామా లేదా, ఎంత లెగసీ వేస్ట్ ఉందనే అంశాలపైన వాళ్ళు పర్యవేక్షణకు రావడం జరిగింది. ఈ స్క్రాప్ దుకాణాల మీద ఏమైనా పర్యవేక్షణ ఉంటుందా సార్? స్క్రాప్ దుకాణాలకు సంబంధించి మేము నోటీసులు జారీ చేస్తున్నాము. వీటికి సంబంధించి వ్యర్థాలను ఏవైనా ఉన్నట్లయితే మున్సిపల్ పర్మిషన్తో డంప్ యార్డ్లో వేసే వ్యర్థాలను డంప్ యార్డ్లో వేయవచ్చు. లేదంటే వాళ్ళు రీసైక్లింగ్ సెంటర్లకి వాళ్ళు పంపించాల్సి ఉంటుంది.
ఎన్ని ఉన్నాయి సార్ ఇట్లాంటివి మొత్తం ఐడెంటిఫై చేసి దాదాపు పట్టణంలో ఇప్పటి వరకు ఒక 8 స్క్రాప్ షాపులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అన్ని లైసెన్స్ కదా సార్, మున్సిపల్ నుంచి పర్మిషన్ ఉందా? లేదండి, లైసెన్స్ ఎవరు తీసుకోలేదు. లైసెన్స్ తీసుకోవాలని కూడా గతంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. వెంటనే వారితో మళ్ళీ సంప్రదించి లైసెన్స్ తీసుకునే తగు చర్యలు తీసుకున్నాం. కొన్ని రకాలు కొన్ని గ్లౌజులు కొన్ని ఇంకేంటి అన్నీ ఎక్కువ కొన్ని జస్ట్ రకానికి పెట్టేసి ఈ సంచులను పక్కకు పెట్టి ఎంత క్వాంటిటీ ఇది నవ్వుతుందా పేపర్ అంతా అమ్మేటి వీళ్ళు కొద్దిగా బయట పడేసి అంతా అమ్ముకుందామంటే ప్లాన్ చేసి కట్టడానికి సార్ పట్టి ఆయనకి ఇబ్బంది లేదు కాబట్టి పట్టిండు మొండికి చేసి అంటే మన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చారు. వచ్చి వాళ్ళు తీసుకొని ఇదంతా బయాలజికల్ టెస్ట్ ఏంటంటే కన్ను వేసారు మనం కన్ను వేస్తే అసలు ఎందుకు దొరికిరు నీకు ఏ కేటర్ ఇచ్చిండు మళ్ళీ ఒకసారి కేజీ అయిన తర్వాత రైటింగ్ రాసుకో మళ్ళీ మాట్లాడే సరేనే అట్లా ఉంటుంది అలా రఫ్ ఉంటారు దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను కౌన్సిలర్ ఇద్దరు రాసుకుంటాము పేపర్ రైటింగ్ లో రాసుకుంటాం. రేపు ఏదైనా కేసు అయితే మళ్ళీ గట్టి అఫీషియల్ ఇబ్బంది ఒక విషయం ఉందండి. ఓనే అన్న దయారామచన అది మన పెనాల్టీస్ అన్న కూడా రిక్షా కాలనీలో కలబెట్టారు మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ అది చేసింది సార్. మరి మా పరిస్థితి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఏళ్ళు వాళ్ళు దర్గా దగ్గర ఎంత పడితే అట్లే ఇస్తారు. అవసరమైతే కౌన్సిలర్ అని పడతారు. ఉల్టా ఓట్లు బోర్డుకి వెళ్ళేసి నన్ను కేసు క్లియర్ చేసింది. ఎవరు చేసింది పోలీసు ఫేస్బుక్ ఎవరు చేసింది మేడం అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్. అది ఎవరు చేసింది అది కేసు ఈ బయాలజికల్ చేస్తుందని ఆ మేడమే చేసింది. ఎప్పుడు 10 days బ్యాక్ దీని మీద చేసారా? మళ్ళీ ఇప్పుడు 18 days బ్యాక్ ముంగడనే వాళ్ళు కేసు బుక్ చేసారా? ఇప్పుడు ఇది వస్తే బయాలజికల్ వేస్ట్ మీద ఏడనే మన డంప్ ఏడని దొరికిందా? పోయేసరికి మంటలు ఆ మేడం సడన్ గా స్పాట్ లో దిగింది. పోయేసరికి మంటలు ఉన్నాయి. ऑलरेडी डाले सो है ना जी उसमें डंप यार्ड में देखा करते हो देख के क्या कर रहा, क्या मेंटेनेंस कर रहा है, कैसे डालता तो पब्लिक को सब है तो प्रॉब्लम होता ना, इसलिए बोल के कमिश्नर ऊपर डाला कर చెప్తుండు. అప్పటి నుంచి ఆయనకి చెప్పిండు, సార్ కి చెప్పిండు. కానీ ఒక్కసారికి అయితే చేయండి. నేను కేసు అయినా సరే కానీ వీళ్ళు మాత్రం మంచిగా ఉండాలి. ఏ మాట్లాడదాం ఓడి ఎందుకు కోపడతామే ఇది నేను కేసు చేస్తేనే నేను దాని దగ్గర బయట పెడతాను. నాకు ఇబ్బంది దందా చేసుకుంటా అధికారులు ఏమన్నా కానీ ఎవరేమన్నా కానీ ఇది ఈ 4 రూపాయల దందా కోసం మా ఉద్యోగాలు జీవితాలు ఖరాబ్ అవుతాయి. ఆనపడ్డ ఒక్కసారి కాదు కేసు చేయి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు తెచ్చి కేసు ఏమున్నది కానీ ఒకసారి మళ్ళీ ఉన్నారు ఏం చూపిస్తారు సార్? బుక్ కంప్లైంట్ ఇస్తే మీకు చేస్తే ఏమి ఇచ్చిందా మేము చేయాలంటే మీరందరూ చేస్తున్నారు. నా పని నేను చేస్తాను. क्या है कभी सब तो बड़ा अब उनका काम कर लेना, उनको भी समझ में नहीं आ रहा उनको. तुम भी समझा रहे हो फिर उनके ऊपर रिवर्स हो रहे थे किसका माल है, चल कर दो, बोले तुम्हारे सामने बात कर रहे हो.
अरे टायर हो जी उनका रहता क्या है वो गवाह अभी ना विचार बोले तो इन हाथ आगे कल छोटा बहुत बड़े आदमी है बोल के मालूम ही था एक बात बोलना भैया हमारे गोदाम में जाना जो वाइस चेयरमैन है एक बात बोलना इतना कर देगा तो घर देते ना देते आगे बढ़ते ना जब नहीं आते 20 वार्डों का एक जो ना कर देते कर ले देंगे बात 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 है आपका ऊपर आप नहीं जब से इज्जत नहीं दे रहा उनको जब से रेस्पेक्ट करिए बात बोल रहे हैं उनको सभी हमें तो बोले बड़ी बात कर आपसे इज्जत चाहिए बोल के पूछे क्या? देगा हम दिए आपको बड़े हैं वो क्या वो समझदार आदमी बड़े हैं वो क्या आप आवाज तुम भी बड़ा बोलने का रेस्पेक्ट देके इसकी इजाजत लेना इसका इनका परमिशन लेना इज्जत देना बोल के बात करने का तरीका है वो इज्जत देना तो मत बोल के बोला है आप इधर बात तरीका नहीं है तुम्हारा गलत तरीका है पढ़ा लिखा है के जो बात कर रहे लड़ाई कर लेते काम नहीं कर लेते बात करने का तरीका है परमिशन लेना का रिस्पेक्ट देना उससे పేరుంటే ఏయనా పెనాల్టీ పోరాటి ఎందుకు ఉంటాగా పగాలు లేనిపోతే తనకు కౌన్సిలర్ ఉన్నాడు తనకి ఇబ్బంది అవుతుంది ఆడ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్ వద్దు సార్ పెనాల్టీ ఏదన్నా దయచేసి మళ్ళీ ఒకసారి కాదన్నా నేను చెప్తున్నా ఫారూక్ భాయ్ మళ్ళీ ఒకసారి కేసు డైరెక్ట్ చూపిస్తాను నేను గులేస్తాను ఈ మొక్కలు पहली मरतबा था हमारे नेमो में पहली मरतबा है अब तक नहीं आई तो केस कर दो సాధారణ नहीं करता ఏ వేరే అంతా అమ్మేది ఉందా కొద్దిగా ఒకటే ఉన్నది అంత చెత్తలో ప్లాస్టిక్ పేపర్ ఇవన్నీ అమ్ముడు పోయేటి ఏదన్నా అయ్యో కొద్దిగా ఉన్నది చెత్త ఇది ఒకటి వేద్దామని అంతే మాట్లాడుతున్నాను చైర్మన్ నాకు టౌన్ లో పని చెప్పిన నేను వింటా 100% నేను వింటా చేస్తా ఈనంటలేదు మీ గౌరవం మీకు నేను ఖచ్చితంగా 100% ఎవరి గౌరవం మనకు ఉంటుంది మా అందరి మీద బాసు అధికారి నువ్వు అంటే ఫైనల్ కానీ వింటా కానీ ఇట్లా లంఘన చేసి వింటా నా మీద మాట్లాడితే నేను ఎందుకు వింటాను ఏడిపోతారు ఏం చేసుకుంటాడో చేసుకోండి నేను ఎందుకు వింటా భయ్ నీకోసం నేను ఎందుకు వింటాను నేను చెప్తే నేను చేసుకుంటా టౌన్లో 10 పనులు చెప్తాడు 50 పనులు చెప్తాను మరి ఆయన నీ కేసు తిరగని హాస్పిటల్ రావాల్సిందే ట్రాన్స్పోర్ట్ రావాల్సిందే ఖచ్చితంగా ఏంటి క్రిమినల్ ఆయనకు అంత గ్రామం ఉన్నప్పుడు నేను ఎందుకు వింటాను అధికారి అంటే అంత చిలకనే కనబడుతుందా ఏమైనా రెస్పెక్ట్ కావాలని బతిలాడు నాకు రెస్పెక్ట్ గురించి బాగా మాట్లాడుతున్నారు నేను ఎవరైనా అడిగిందా రెస్పెక్ట్ ఇవ్వమని చేసిందే లంగ పని गलत काम किया और मुझे गलत बात किया ఉన్నది దాంతో వెనుకాల పరిస్థితి ఉంది మొన్న సార్ ఆడ మేడం వచ్చి ఇబ్బంది అయింది తన అప్పటి తెలియదు ఎందుకంటే మాకు డబ్బే ఆడు ఆ సర్వీస్ పక్కోళ్ళు ఇక్కడ అంతా కామెడీ చేస్తుంది అంటే వెళ్ళినాయంట ఇంతకుముందు వేసిర్రు చాలా పెట్టిర్రు మోపుకు మొత్తం మేము పరేషన్ పరేస్తారు కదా కింద పడుతుంది మళ్ళీ వీడియో ఉంటుంది పెట్టేసిన వీడియో వేస్టేజ్ మొత్తం క్యాప్స్ బాటిల్ క్యాప్స్ తెప్పి 20 సెకండ్ 30 సెకండ్